క్రైస్తవులకి ఎందుకు అవమానాలు? మనం ఆలోచిద్దాం దేవుని వారలారా. ఈరోజు భారతదేశంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిని, క్రీస్తును నమ్ముకున్న వారికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలండి. నిజంగా సువార్త ప్రకటిస్తున్న వారిని, కరపత్రాలు పంచుతున్న వాళ్ళని, క్రీస్తును గూర్చి ప్రకటిస్తున్న వారిని కొడుతున్నారు, బూతులు తిడుతున్నారు, హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నరుకుతున్నారు, చంపుతున్నారు. మందిరాలలోకి చొరబడి సేవకులను కొడుతున్నారు. ఆ మందిరంలో ఉన్న వస్తువులన్నీ పాడు చేస్తున్నారు. ఆ మందిరాలలో ఉన్న స్త్రీలకు బలవంతంగా ఏమండి బొట్లు పెడుతున్నారు. అలాగే ఎన్నో బూతులతో కూడిన దూషణలు దూషిస్తున్నారు సువార్తకు వెళ్ళిన వారిని. అలాగే మందిరాలలో, సమాజ మందిరాలలో వాక్యం నేర్చుకుంటున్న వారిని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు దేవుని వాళ్ళరా. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ ఏ మతానికి చెందిన వాళ్ళని కానీ, ఏ సిద్ధాంతానికి చెందిన వాళ్ళని కానీ ఇంతగా దాడులు చేసినట్టు, ఇంతగా అవమానించినట్టు, ఇంతగా కొట్టినట్టు ఒక భారతదేశమే కాదు, ఏ దేశంలో కూడా లేదు దేవుని వాళ్ళరా. లేదండి, కేవలం క్రైస్తవుల మీద. ఎందుకు భారతదేశంలో ఎక్కువ ద్వేషం ఉంది? ఏమంటే కరపత్రాలు పంచుతున్న వాళ్ళను, క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళను కొడుతున్నారు. వారు పట్టుకొచ్చిన ఆ బైబిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగలబెడుతూ, కాలుతో తొక్కుతూ యేసుక్రీస్తు వారిని బూతులు తిడుతున్నారు. ఏమండి, మరి ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఏ బాధ లేదు, ఏ చింత లేదు, హాయిగా ఉన్నారండి. భారతదేశంలో చిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, హైందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి లేవండి ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు. ఎవరిని కొట్టడం లేదు, ఎవరిని తిట్టడం లేదు. కానీ ఒక క్రైస్తవులను మాత్రమే హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు, కొడుతున్నారు. స్త్రీలని, పురుషులని లేకుండా అవహేళన చేస్తున్నారు. కారణం ఏంటి ఆలోచించండి. కారణం ఈ క్రైస్తవులు చేసిన తప్పు, ఈ క్రైస్తవులు చేసిన పొరపాటు ఏంటి అని అంటే యేసుక్రీస్తును నమ్ముకోవడం, యేసుక్రీస్తుని ప్రకటించడం, యేసుక్రీస్తు గూర్చి ఈ సమాజానికి వినిపించడం. అంతే కదండి. అంతకంటే ఎక్కువ ఏమైనా చేస్తారండి క్రైస్తవులు? వీధి సువార్తకు వెళ్ళారు, కరపత్రాలు పట్టుకొని వీధి సువార్తకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిన వాళ్ళు? ఏమండి, దౌర్జన్యంగా ఇళ్లలో దూరతారా చెప్పండి? లేదు కదా. ఏమన్నా సినిమా పాటలు, బూతులతో కూడిన సినిమాలు ఏమైనా చూపిస్తారా అండి? లేదు కదా. క్రీస్తు ప్రేమను గూర్చి తెలియచేస్తారు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియచేస్తారు. మనుషులు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలియచేస్తారు. క్రీస్తు ప్రేమను గురించి తెలియజేస్తారు. అలాగే వారు వెళ్ళిన గ్రామం ఏదైతే ఉందో దానికోసం ప్రార్థన చేస్తారు. ఆ గ్రామంలో ఉన్న పెద్దల కోసం ప్రార్థన చేస్తారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేస్తారు. గ్రామం బాగుండాలి అని, ప్రజలు బాగుండాలి అని, పెద్దలు బాగుండాలి అని, గ్రామం అంతా సుభిక్షముగా ఉండాలి అని ప్రార్థన చేసేవాళ్ళు క్రైస్తవులు. దేవునికి మనవి చేసేవాళ్ళు క్రైస్తవులు. అంతే కదండి. అలాంటి మంచి క్రైస్తవులను కరపత్రాలు పట్టుకుని వెళ్ళారు అని, మత మార్పిడి చేస్తున్నారు అని వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడి, దూషించి, కొట్టి, పేడ నీళ్ళు చల్లి అవమానిస్తున్నారండి. ఏమండి, ఎందుకు ఇంతగా అవమానిస్తున్నారంటే మనం చేసిన తప్పు ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో క్రీస్తును నమ్ముకోవడం. మనం చేసే పొరపాటు ఏంటంటే మనం తెలుసుకున్న వాక్యాన్ని, మనము తెలుసుకున్న సత్యాన్ని, మనం పొందుకున్న రక్షణను, క్రీస్తును ఇతరులకు ప్రకటిస్తున్నామే.
అదేనండి క్రైస్తవులముగా మనం చేసిన తప్పు. అదేనండి మనం క్రైస్తవులుగా చేసిన పొరపాటు. ఆలోచించిన దేవుని వల్ల కారణం ఏంటంటే క్రీస్తు. క్రీస్తు ఏమండి? క్రీస్తు అండి. ఆ క్రీస్తుకు కూడా, ఆ క్రీస్తుని నమ్ముకున్నందుకే క్రైస్తవులకి ఇన్ని శ్రమలను మనం వింటున్నాం. కానీ క్రీస్తుకు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన మానవ ఆకారంతో ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాడండి. ఆయన్ను కూడా ఎవరు అంగీకరించలేదు, ఆయన్ను కూడా ఎవరు ఓర్చుకోలేదు, ఆయన బోధ కూడా ఎవరు అంగీకరించలేదు. ఎన్నో ఏమంటే అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో తిరస్కారాలు ఆయనకి అడుగడుగున దినదినము ఆయనకి అవమానాలే ఎదురయ్యాయి, నిందలే ఎదురయ్యాయి తప్ప ఆయన ఈ భూమి మీద సంతోషంగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నట్టు బైబిల్లో ఎక్కడ కూడా మనకు కనిపించే దేవుని వాళ్ళరా. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు సొంత జనులు యూదులు అవమానించారండి. దెయ్యం పట్టిన వాడు అన్నారు, తిండిబోతు అన్నారు, పాపులకు స్నేహితుడు నువ్వు అన్నారు, నీకు దెయ్యం పట్టినవి ఇలా మాట్లాడుతున్నావు అన్నారు. కానీ ఆయన చేసిన పాపము కానీ, ఆయన చేసిన అన్యాయము కానీ, ఆయన చేసిన నేరము కానీ ఈ బైబిల్లో మనం చూస్తుంటే ఎక్కడా కూడా కనిపించదు దేవుని వాళ్ళరా. ప్రేమ కనపడుతుంది, ప్రేమే కనపడుతుంది, క్షమ కనిపిస్తుంది, దయ కనిపిస్తుంది. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, కుష్ఠరోగులను హక్కును చేర్చుకున్నాడు, ఆదరించాడు, ముట్టుకున్నాడు, ప్రేమ చూపించాడండి. సమాజంలో ఎంతోమంది కుష్టి వ్యాధితో అంటరాని వారిగా ఎక్కడో ఊరి చివరన ఉన్న వాళ్ళను యేసుక్రీస్తు వారు ప్రేమతో ముట్టుకున్నాడు, ప్రేమతో దగ్గర తీసుకున్నాడు. అలాంటి మహనీయుడు, అలాంటి గొప్పవాడండి యేసుక్రీస్తు. అలాంటి మహనీయుడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలుసండి. ఏ జనులైతే ఆయన వలన లాభం పొందుకున్నారో, ఏ యూదులైతే ఆయన వలన మేలు పొందుకున్నారో, అదే యూదులు, అదే సొంత జనాంగం ఏమన్నారో తెలుసా? ఈయనను సిలువ వేయండి, ఈయనను కొట్టండి, ఈయన చంపండి, ఈయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారట. కేకలు, వారి కేకలే గెలిచాయటండి. అంటే సిలువకు ప్రారంభం ఏమండి, భయంకరంగా కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, భయంకరమైన ముళ్ళు కిరీటం తల మీద పెట్టారు, అరచేతులలో కాళ్ళకి మేకులు కొట్టి ఉమ్మి వేసి అవమానించారు. వెరుషలేము వీధులలో, నడివీధుల్లో పబ్లిక్గా ప్రజల ముందు కొడుతూ కొడుతూ ఏమండి ఈడ్చుకెళుతూ కొడుతూ అవమానించారండి. ఏం చేశాడు ఆయన పాపం? ఆయన ఏం పాపం చేశాడు? ఏం నేరం చేశాడు? ఆయన ఏం అన్యాయం చేశాడంటే ఆయన చేసిన మేలే తప్ప ఎక్కడ కీడు కనిపించింది దేవుని వర్లరా. ఆయన చేసిందల్లా ఒకటే ఏమండి, కుష్ఠరోగులను ముట్టుకోవడం, కుంటు వాళ్ళని, గుడ్డు వాళ్ళని, రక్తస్రావం గలవారిని, భయంకరమైన రోగగ్రస్తులను ఆయన బాగు చేయడం. ఆయన చేసిందల్లా అదొకటేనండి. ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాడు, వ్యాధితో ఉన్న వాళ్ళకి రోగాన్ని తీశాడు. ఆయన ఏం అన్యాయం చేయలేదు, ఆయన ఏ నేరం చేయలేదు, ఎవరిని వంచలేదు, ఎవరిని మోసం చేయలేదు. అటువంటి మహనీయుడిని, అటువంటి మంచి మహాత్ముడిని వెరుషలేము నడివీధులలో ఊరేగిస్తూ కొట్టుకుంటూ సిలువ వేశారండి, తీసుకెళ్లారండి. ఎవరు? సొంత జనాంగం అండి. సొంత తమ్ముళ్ళే, సొంత కుటుంబకులు కూడా ఆయన నమ్మలేదండి. తమ్ముళ్ళు నమ్మలేదు, తల్లిదండ్రులు నమ్మలేదు, ఆయన అవమానించారు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ శిష్యుల మధ్య చేసుకోమని ఆయన్ను ఒప్పుకోలేదండి. అలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారి. ఏమండి, ఒకవైపు లోకంతో ద్వేషింపబడుతూ, మరొకవైపు సొంత తమ్ముళ్ళతో, కుటుంబంలో ఉన్న వాళ్ళతో ద్వేషింపబడుతూ, శరీరధారిగా ఉన్నప్పుడు నానా కష్టాలు, నానా ఇబ్బందులు, నానా బాధలు పడ్డాడండి. ఎవరు? యేసుక్రీస్తు వారు. విటినాలి. ఎవరండి? యేసుక్రీస్తు వారండి. ఆయన ఎంత బాధలు అనుభవించాడో ఏమంటే సమయం లేదు కనుక ఒక మాట చూడండి దేవుని వాళ్ళరా. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం దేవుని వాళ్ళరా.
శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏమండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఆనందం, సంతోషం ఉందానని అంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో సంతోషం, ఆయన జీవితంలో ఆనందం, ఆయన జీవితంలో ఏమండి నెమ్మది లేదు. దేవుని వారలరా, ఆయన జీవితంలో ఎలా ఉందంట? కన్నీళ్ళు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎన్నో 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 దినదినము ఆయన అనుభవించాడండి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. మరి మనము నమ్ముకున్న యేసుక్రీస్తు వారే అన్ని కష్టాలు అనుభవించాడే ఆనాడు ఈ లోకంలో. మరి ఆయనను నమ్ముకున్నాం అని చెప్పుకుంటున్నాం మనం, ఆయనను ధరించుకున్నాము అని చెప్పుకుంటున్న మనకి ఏ కష్టాలు, ఏ బాధలు రావా చెప్పండి? ఏ నిందలు, ఏ అవమానాలు రావా చెప్పండి? ఖచ్చితంగా వస్తాయని చెప్పాడండి. ఖచ్చితంగా వస్తాయని యేసుక్రీస్తు వారే చెప్పారు. ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడికి అవమానాలు ఎదురవుతాయండి. ఈ లోకంలో నిజమైన సత్య సంబంధి అయిన క్రైస్తవుడికి బాధలు, నిందలు, అవమానాలు, అవసరం అయితే దెబ్బలు, చావవలసిన పరిస్థితి కూడా వస్తుంది. దేవుని వారలరా, వస్తుంది అని యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేశారు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి దేవుని వారలరా. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. ఏమండి, యేసుక్రీస్తు వారే చెబుతున్నారు స్వయంగా. ఏమని చెబుతున్నారు? లోకములో క్రైస్తవులకు శ్రమలు వస్తాయని చెబుతున్నాడు. లోకంలో ఉన్న క్రైస్తవులను ద్వేషిస్తారని చెబుతున్నాడు. అలా ద్వేషిస్తున్నప్పుడు ఏమంటున్నాడండి? ఏమండి, లోకములో మిమ్మును ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు అంటున్నాడండి. క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తును ధరించినందుకు మాకెందుకయ్యా ఇన్ని బాధలు, మాకెందుకయ్యా ఇన్ని అవమానాలు, మాకెందుకయ్యా ఇన్ని నిందలు అని మీరు అనుకుంటే ఆయన అంటున్నాడండి, నాయన క్రైస్తవులుగా మిమ్మల్ని మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు నిందలు, అవమానాలు, ద్వేషాలు ఎదురవుతాయి. మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తున్నప్పుడు, మిమ్మల్ని ఎవరైనా హేళనగా మాట్లాడుతున్నప్పుడు, మీ మీద ఎవరైనా నిందలు వేస్తున్నప్పుడు మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తున్నారని, నన్ను తిరస్కరిస్తున్నారని, నన్ను అవమానిస్తున్నారని మీరు మర్చిపోకూడదు అని అంటూ, మీరు లోక సంబంధులని ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును ఈ లోకములో నుండి ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకమును మిమ్మును ద్వేషించుచున్నది, ఈ లోకము మిమ్మును ద్వేషిస్తుంది అంటున్నాడండి. ఏమండి, లోకము మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుంది అని అంటే, మీరు నా నామాన్ని పెట్టుకొని నన్ను ధరించుకొని ప్రత్యేకంగా ఉన్నారు కదా, ప్రత్యేకింపబడిన వాళ్ళు కదా మీరు. అందుకే మిమ్మును ఈ లోకము ద్వేషిస్తుంది. ఎందుకు మిమ్మల్ని ఈ లోకము ద్వేషిస్తుందో తెలుసా? అవమానిస్తుందో తెలుసా? హేళనగా మాట్లాడుతుందో తెలుసా? మీరు ఈ లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారు. నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. అదే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు హాయిగా ఉన్నారు. లోకములో లోక సంబంధులుగా లోకంతో కలిసి బ్రతికినప్పుడు మీకు ఏ కష్టాలు లేవు, ఏ నిందలు లేవు, ఏ బాధలు లేవు, ఏ అవమానాలు లేవు. కారణం ఏంటంటే మీరు అప్పుడు లోక సంబంధులుగా ఉన్నారు, లోకంతో స్నేహం చేశారు, లోకంతో కలిసి బ్రతికారు.
కాబట్టి లోకం ఏం చేస్తుంది? తన వారిని ప్రేమిస్తుంది. లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు? తన వారిని స్నేహం చేస్తారు. నిజమైన సత్య సంబంధికి, నిజమైన క్రైస్తవుడికి లోక సంబంధులతో స్నేహాలు ఉండవండి. లోకంలో ఉన్నవారితో స్నేహాలు ఉండవు, స్నేహం చేయరు. కారణం ఏంటి? స్నేహం చేయరు కదా, ద్వేషిస్తుంటారండి, ద్వేషిస్తుంటారు. ఎందుకు? నువ్వు ప్రత్యేకంగా కనబడతావు. నీ మాట తీరు, నీ హావభావాలు, నీ అలవాట్లు, నీ ఆలోచన తీరు, నీ ప్రవర్తన అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి సత్య సంబంధికి, నిజమైన క్రైస్తవుడికి. కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు ఏం చేయరు? ఏర్పరచబడిన వారితో స్నేహం చేయరు, సత్య సంబంధితో స్నేహం చేయరు, నిజమైన క్రైస్తవుడితో స్నేహం చేయరు. లోకము తన వారిని ప్రేమిస్తుంది, లోకము తన వారిని స్నేహిస్తుంది అని చెబుతూ ఏమంటున్నాడండి? కనుక నేను మిమ్మును ఈ లోకములో నుండి ఏర్పరచుకున్నాను, అందుచేతనే కేవలం మీరు ఎవరిని ఏమనకపోయినా, మీరు ఎవరిని ద్వేషించకపోయినా, క్రైస్తవులు ఎవరిని తిట్టకపోయినా, యేసుక్రీస్తు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కనుక లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుందండి, ద్వేషిస్తుంది, అసహ్యించుకుంటుంది, ఏమంటే హేళన చేస్తుంది. ఆలోచించండి దేవుని వల్ల. కారణం ఏంటంటే యేసుక్రీస్తుని మనము నమ్ముకున్నాము అని, యేసుక్రీస్తు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు అని. అలా మనల్ని ద్వేషిస్తున్నప్పుడు ఎవరిని ముందుగా ద్వేషిస్తున్నారట? యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తున్నారటండి. ఏమండి? అందుకే అందుచేతనే అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. 20వ వచనం ఏమంటే 3వ లైను ఏమండి? లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు అంటున్నాడండి. ఏమండి? లోకములో క్రైస్తవులకి ఎందుకు శ్రమలు అంటే యేసుక్రీస్తు వారిని ఏమండి మనల్ని ఏం చేస్తారండి? అవమానపరుస్తారు, హేళన చేస్తారు. మరి యేసుక్రీస్తు వారికి జరగలేదా? కేవలం క్రైస్తవులకు మాత్రమేనంటే క్రైస్తవులు నమ్ముకున్న క్రీస్తును కూడా ఏం చేశారట? అదే అంటున్నాడు, లోకులు నన్ను ద్వేషించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో, నాకు ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయో, నాకు ఎలాంటి నిందలు ఎదురయ్యాయో, నన్ను ఎలాగైతే కొట్టారో, నన్ను ఎలాగైతే నా మీద ఉమ్మువేశారో, నన్ను ఎలాగైతే హింసించారో మిమ్మును కూడా హింసిస్తారు. కారణం ఏంటో తెలుసా? నన్ను నమ్ముకున్నారు మీరు, నన్ను ధరించుకున్నారు మీరు, కాబట్టి మీరు బాధపడొద్దు అంటున్నాడండి. ఏమండి? మీరు బాధపడొద్దు అంటున్నాడు. అవసరమైతే మిమ్మల్ని కొడతారు, చంపుతారని కూడా చెబుతున్నాడండి. అదే 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం, మీరు అభ్యంతర పడకుండా ఉండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది అంటున్నాడండి. ఎవరు? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు భవిష్యత్తును చెబుతున్నారు. క్రైస్తవులకు ఎదురయ్యే పరిస్థితులను గురించి ముందుగా చెబుతున్నారు. ఎందుకు ముందుగా చెబుతున్నారంటే మీరు భయపడిపోతారని, మీరు భయపడిపోయి వణికిపోయి ప్రాణభయంతో క్రీస్తును విడిచిపెడతారని, మీరు క్రీస్తు విషయంలో అభ్యంతర పడతారని ముందుగానే మనకు చెబుతున్న మాటలండి. ఏమని చెబుతున్నాడు? మీరు అభ్యంతర పడకుండా ఉండాలి అని, మీరు వెనుదిరగకుండా ఉండాలి అని, మీ విశ్వాసాన్ని మీరు కోల్పోకుండా ఉండాలి అని, మీ నమ్మకాన్ని మీరు కోల్పోకుండా ఉండాలి అని మీకేం చెబుతున్నాను అంటే, వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు,
మిమ్మును చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది. ఏమండి, మిమ్మల్ని సమాజ మందిరం, మీరు కట్టుకున్న మీ మందిరాల్లో కూడా వారు మిమ్మల్ని ఉంచరు. మీరు తలుపులు వేసుకుని లోపల మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నా తలుపులు బద్దలు కొట్టి లోపలకు వచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చి మిమ్మల్ని మందిరంలో నుండి వెళ్ళగొడతారు, మిమ్మల్ని తరిమేస్తారు, మిమ్మల్ని వెలివేస్తారు మిమ్మల్ని అని భవిష్యత్తును చెబుతున్నాడండి. అలా మిమ్మల్ని వెలివేస్తూ, కొడుతూ, చంపుతూ, హేళన చేస్తూ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఇది దేవుని సేవ అండి అంటారట. మేము చేస్తున్నది దేవుని కోసం చేస్తున్నాం, దేవుని కోసం మేము చంపుతున్నాం అనుకునే కాలము వస్తుందని అంటున్నాడండి. అలా చంపే ప్రతివాడు మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటారట. ఏమండి, పాకిస్తాన్లో భయంకరమైన దాడులండి క్రైస్తవుల మీద, భయంకరమైన దాడులు. సమాజ మందిరాలకు వెళ్ళి కొట్టడం, చంపడం, అందులో ఉన్న పరికరాలు మొత్తం పాడు చేయడం, నానా చిత్రహింసలు, భయంకరమైన దాడులు దేవుని వాళ్ళ ఎవరికి? క్రైస్తవులకండి. ఒక పాకిస్తాన్లో కాదండి, ఒక పాకిస్తాన్లో కాదు, ఒక పాకిస్తాన్ ఏంటి, ఒక శ్రీలంక ఏంటి, ఒక మణిపూర్ ఏంటి, ఒక భారతదేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలలో నేటికి క్రైస్తవుల మీద భయంకరమైన దాడులండి, భయంకరమైన దాడులు. సేవకులు అని చూడకుండా, మానవత్వంతో మనుషులను కూడా చూడకుండా బట్టలు విప్పి నడు రోడ్డు మీద ఊరేగిస్తున్నారండి దైవ సేవకులని, సేవకురాలని, వారి కుటుంబాన్ని. మందిరాల్లోకి చొరబడిపోతున్నారు, గొడ్డళ్ళు తీసుకొని నరుగుతున్నారు. మనకేం తెలియదు ఇవన్నీ. ఏమండి, మనకి ఇవన్నీ ఈ సందర్భాలనే ఏం తెలియదండి. కానీ ఏమండి, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ రిలీజ్ అయింది. This week on Christian World News, mobs burning churches. More than 100 killed. Reason behind these attacks against Christians in India. It was paradise. Now it's acres of soot and debris. Those who call it home are working to bring healing. చూశారు కదండి, ఏం చేశారండి వాళ్ళు? ఏం అన్యాయం చేశారండి ఈ దేశానికి, ఈ లోకానికి? చెప్పండి, ఏం అన్యాయం చేశారు, ఏ ద్రోహం చేశారు, ఎవరిని ఏమన్నారని చెప్పండి. వాళ్ళేదో వాళ్ళు నమ్ముకున్న క్రీస్తుని, వారు అంగీకరించిన క్రీస్తుని, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు చెబుతున్నారు, ప్రకటిస్తున్నారు. అంతే. బలవంతంగా బొట్లు పెట్టడం లేదు, బలవంతంగా మా మతంలోనికి రామని అనడం లేదు. క్రైస్తవులంటే సమాజం కోసం ప్రార్థన చేసేవాళ్ళండి, క్రైస్తవులంటే నాయకుల కోసం ప్రార్థన చేసేవాళ్ళండి. క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి ఎన్ని సేవలు చేశారో తెలుసా అండి మీకు? ఎన్నో సేవలు దేవుని వాళ్ళరా, ఎన్నో సేవలు. అనాథాశ్రమాలు కట్టించారండి, వృద్ధాశ్రమాలు కట్టించారండి, పిల్లలకు చదువు లేని వాళ్ళకి చదువులు చెప్పించారండి, ఆహారం లేని వాళ్ళకి భోజనం పెట్టారండి. ఎవరు? క్రైస్తవులు. ఒకప్పుడు భారతదేశంలో ఏమండి అణగారిన వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీలను ఊరి చివరి నుంచే వాళ్ళని అంటరాని వాళ్ళుగా, మీరు గుడిలోనికి వస్తే దేవుడు మైలు పడతాడు అని, మీరు గుడిలోనికి రాకూడదని చెప్పి ఊరి చివరన ఉంచి అవమానించిన పరిస్థితులండి. ఎవరో ప్రేమ చూపించేవాళ్ళు కాదు, ఎవరో ముట్టుకునేవాళ్ళు కాదు. వాడు గుడిలోనికి వస్తే దేవుడే మైలు పడతాడట. వాడికి దేవుణ్ణి ముట్టుకునే హక్కు కానీ, దేవునికి నమస్కరించుకునే హక్కు కానీ లేదండి. భారతదేశంలో ఉన్న మనుషులకు, అణగారిన వర్గానికి అలా మనుషుల చేత ద్వేషింపబడుతూ అంటరాని వాళ్ళగా ఊరి చివరన మూతికి ముంత ముడ్డుకి తాటాకు కట్టుకొని బ్రతుకుతున్న ఆ దుర్భరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులు ఈ దేశానికి వచ్చి, ఒరే ఏంట్రా నాయన మీరంతా ఇలా ఉన్నారు, ఎవరు మీకు చెప్పారు అంటరాని వాళ్ళని, మనందరం మనుషులు అని అంటే క్రీస్తు ప్రేమను చూపించి, మానవత్వంతో హక్కును చేర్చుకొని ప్రేమ చూపించి, వారి పిల్లలకు విద్యను నేర్పించి, వారి ఆడపిల్లలకు కూడా చదువులు నేర్పించి ప్రయోజకులను చేసిన వాళ్ళండి. ఎవరు? క్రైస్తవులు, క్రైస్తవ మిషనరీలు. క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి ఎంతో మేలు చేశారండి. అలాంటి మేలు చేసిన క్రైస్తవులను చంపడం ఏమైనా న్యాయంగా ఉందా చెప్పండి?
అటువంటి క్రైస్తవులను హేళన చేయడం, హింసించడం, బూతులు మాట్లాడడం, కొట్టడం, చంపడం ఏంటండి ఈ అరాచకం? ఏమండి? దేశం మేలు కోరుకునేవాడు కదా క్రైస్తవుడు. దేశం బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేసేవాడు కదా క్రైస్తవుడు. అలాంటి వాడిని చంపుతూ ఏమనుకుంటారట? మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నాడని అనుకోని కాలం వచ్చుచున్నది. పాకిస్తాన్లో చంపేది ఎవరో తెలుసండి? ఉగ్రవాదులండి, తీవ్రవాదులు, ఇస్లామిక్స్. వాళ్ళు చంపుతూ కొడుతూ ఏమనుకుంటున్నారో తెలుసా? జిహాద్ అంటే పవిత్రమైన యుద్ధం చేస్తున్నాం మేము ఎంతమందిని చంపితే అంత మాకు పరలోకం అనుకుంటున్నారు వాళ్ళు. ఏమండి, ఒసామా బిన్ లాడెన్ మీకు తెలుసా అండి? ఒసామా బిన్ లాడెన్ భయంకరమైన ఉగ్రవాది. వాడిని ఒక ఆయన ఇంటర్వ్యూ తీస్తే ఆయన ఏమన్నాడో తెలుసండి? ఎందుకండి మీరు ఇంతమంది ప్రజలను చంపారు, ఎందుకండి ఇంతమంది ప్రజలను మీరు కడుపును పెట్టుకున్నారని అడిగితే వాడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా దేవుని వాళ్ళరా? నేను ఎంత మందిని చంపితే అంత ఎక్కువ పరలోకం దేవుడు నాకు ఇస్తాడన్నాడు. ఏమండి, తోటి మనిషిని చంపితే పరలోకం ఇస్తాడా? ఎవరండి చెప్పింది? ఏ గ్రంథంలో ఉంది చెప్పండి? అదే మతోన్మాదంతో, మతపిచ్చితో రగిలిపోయి పరమత సహనం లేకుండా, పరాయి మతాన్ని గౌరవించకుండా దోషంలో, హేళనలో, చంపటం, కొట్టడం చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఈనాడు అక్షర సత్యం అండి. చూశారు కదా మీరు వీడియో. ప్రస్తుతం జరిగింది. మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేస్తారన్నాడు. ఈరోజున్న సమాజ మందిరాల్లో ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తున్నారు చెప్పండి? ఈడ్చుకొచ్చి కొడుతున్నారు. మందిరంలో ఉన్న పరికరాలు మొత్తం, వనరులు మొత్తం పాడు చేస్తున్నారు. అలా చంపుతూ మేమేదో దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారని ఏమండి అనుకుంటున్నారు కదండి. ఆయన వస్తుంది అన్నాడు, కానీ ఈరోజు వచ్చేసింది దేవుని వాళ్ళరా, వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి చెప్పండి క్రైస్తవులు? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి క్రైస్తవులు అంటే ఆయన చెబుతున్నాడు ఒక అద్భుతమైన మాట. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఆయనకు భవిష్యత్తు తెలుసండి, భవిష్యత్తు తెలుసు. యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలుసు. ఆయన చెప్పింది అక్షర సత్యం. ఆయన చెప్పింది ఈ సమాజంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కాలజ్ఞాని, యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని. యేసుక్రీస్తుకు తెలియదంటూ ఏదీ లేదు. యేసుక్రీస్తు వారు మాత్రమే భవిష్యత్తు చెప్పగలరు. ఇలాంటి పరిస్థితులు ఏమండి నేడు ఈరోజు మన రాష్ట్రంలో మనకే గనుక సంభవిస్తే ఎంతమంది నిలబడతారు చెప్పండి? ఎంతమంది అండి మీలో నిలబడేది? ఎంతమంది అండి విశ్వాసాన్ని కోల్పోయకుండా ఉండేది చెప్పండి? ఎంతమంది చెప్పండి? మనకి అంతవరకు అవసరం లేదండి. మన కొట్ట అవసరంలా, తిట్ట అవసరంలా, హింసించ అవసరంలా, బాధ పెట్ట అవసరంలా, ఏమనవసరంలా. ఏమండి, మనకి రేషన్ బియ్యం కట్ చేస్తానంటే చాలు. మీరు కనుక ప్రార్థనకి వెళితే, మీరు కనుక క్రైస్తవులుగా పిలువబడితే, మీరు కనుక యేసుక్రీస్తు పుట్టుని ఇంట్లో పెట్టుకుంటే మీకు రేషన్ కట్ అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మందిరానికి కట్ అంటాం. అంతే కదండి. మనల్ని కత్తులు తీసుకుని దాడి చేయవసరంలా మన మీద. వాడు దాడి చేయకముందే మనం దండం పెట్టిన ఆయన ఇక ఆ మందిరం జోలు నాకొద్దు, ఆ ప్రార్థన జోలు నాకొద్దు, ఆ బైబిల్ జోలు నాకొద్దు, బ్రతికితే చాలని వాడు కాళ్ళన్నా పట్టుకుంటాం. అంతే కదండి. మనకెక్కడ ఉంది చెప్పండి? నిలబడే ధైర్యం ఉందండి? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కొడతనన్నా, చంపుతనన్నా, భయపెట్టినా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమనే ఆ ధైర్యం, ఆ పౌరుషం మనకుందా చెప్పండి? ఈనాడున్న క్రైస్తవులకు ఉందా చెప్పండి? లేదు. క్రీస్తులో చిన్న శ్రమలు వస్తేనే మనం క్రీస్తుని విడిచిపెడతామండి. క్రీస్తులో చిన్న అవమానం వస్తేనే మనం విడిచిపెడతాం, చిన్న బాధ వస్తేనే విడిచిపెడతాం. అలాంటిది ప్రాణాలకు తెగించి నిలబడతామా మనం? ఒకవేళ ఇదే పరిస్థితుల్లో ఏమండి ఒక 10 మంది వచ్చి ఇలా వాక్యం చెబుతున్నప్పుడు పట్టుకొని నన్ను కొట్టారనుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరు ఉండరు. మీరు ఒక్కరు ఉండరండి. కారణం ఏంటి? మమ్మల్ని కూడా కొడతారేమన్న భయం, చంపుతారేమన్న భయం. ఇదే అండి క్రైస్తవ్యం చెప్పండి? ఇదండి క్రైస్తవ్యం? ఆలోచించండి దేవుని వాళ్ళరా, ఆలోచించండి.
సహోదరులుగా మనం అందరం ఐక్యంగా ఉంటూ ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఏమండి చంపే పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో లేవు గనుక ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘముగా అందరూ నిలబడి ఏం చేయాలి? మాట్లాడాలి, విజయాన్ని సాధించాలి. విజయాన్ని సాధించాలి దేవుని వాళ్ళ. అంతేగాని నాకెందుకులే, వాడినే తిట్టుకుంటారు, వాడినే కొట్టుకుంటారు, ఏమండి వాడే కదా వాక్యం చెప్పేది, మాకు సంబంధం ఏంటని తప్పించుకొని వెళ్ళిపోకూడదు దేవుని వాళ్ళరా. నిలబడాలండి, నిలబడాలి. అందుకే యేసుక్రీస్తు అలా నిలబడి దెబ్బలు తిన్నా, హింసించిన, బాధపడిన అలాంటి వారిని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలండి, చెప్పాడు యేసుక్రీస్తు వారు ముందే. మీ మీదకి నిందలు వస్తాయి, మీ మీదకి అవమానాలు వస్తాయి, మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద లేని మాటలు అబద్ధంగా చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలో తెలుసా? అభ్యంతరపడకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు, భయపడకూడదు. మీరేం చేయాలి అంటే ఆనందించాలి. నా నిమిత్తం వచ్చాయి కనుక మీరు ఆనందించాలి. క్రీస్తు నిమిత్తం ఈ బాధ వచ్చింది కనుక మీరు ఆనందించాలంటున్నాడు. ఎందుకు? మీరు దేవుని కోసం ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలైతే మీరు భరిస్తారో, మీకు వచ్చే బాధలు అనుభవించడం వలన పరలోకంలో ఏమవుతుంది? మీ ఫలము అధికమవుతుంది. మీరు దెబ్బలు తింటున్నారా? ఫలం పెరిగిపోతుంటుంది. మీరు అవమానాలు అనుభవిస్తున్నారా? ఫలం పెరిగిపోతుంటుంది. మీ మీదకి నిందలు వస్తున్నాయా? మీకు ఫలం పెరిగిపోతుంటుంది. ఎప్పుడు ఫలం పెరిగిద్ది? ఆనందించినప్పుడు, బాధపడినప్పుడు కాదు. బాధపడి భయపడి క్రీస్తుని విడిచిపెట్టినప్పుడు కాదు. క్రీస్తు నిమిత్తం నాకు ఈ బాధ వచ్చింది, ఈ నింద వచ్చింది, ఈ అవమానం వచ్చిందని ఆనందపడాలటండి. ఆనందపడితేనే పరలోకంలో ఫలం అండి. మీరు బాధపడ్డారనుకోండి, చిన్న కష్టం వచ్చిందని, చిన్న అవమానం వచ్చిందని, ఎవరో నిందించారని, ప్రార్థనకి వెళ్తున్నామని భర్త కొట్టాడు అని, చిన్న చిన్న విషయాలకే అభ్యంతరపడి క్రీస్తుని విడిచిపెట్టావనుకో, బాధపడ్డావనుకో, ఫలం పోయిందే. పరలోకంలో మీ ఫలం ఉండదు. ఎప్పుడు ఫలం ఉంటుందో తెలుసా? మీకు అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, కొట్టినా, తిట్టినా, హేళన చేసినా, మీరు క్రీస్తు కోసం నిలబడి ఆనందపడ్డారనుకోండి, నాకు ఈరోజు పరలోకంలో ఫలం ఉంది, నేను నిందను భరించాను, అవమానాన్ని భరించాను అని మీరు నిలబడినప్పుడు మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది. అందరికీ రావండి క్రీస్తులో శ్రమలు. బాప్తిసం తీసుకొని క్రీస్తుని నమ్ముకొని ఏదో నామకార్థంగా బ్రతుకుతున్న వాళ్ళకి, నామకార్థంగా జీవిస్తున్న వాళ్ళకి శ్రమలు రావు. ఒకవేళ వచ్చినా అవి క్రీస్తులో వచ్చిన శ్రమలు కావు. వాళ్ళ జీవితంలో వాళ్ళ స్వలాభం నిమిత్తం వచ్చినవే తప్ప, వాళ్ళ బ్రతుకు విషయంలో, వాళ్ళు చేస్తున్న పనుల విషయంలో వచ్చినవి తప్ప, అవి క్రీస్తు విషయంలో మాత్రం వచ్చినవి కావు. బాప్తిసం తీసుకున్నారు, క్రీస్తులోనికి వచ్చారు, బ్రతుకు మారలేదు, ప్రవర్తన మారలేదు, సత్యాన్ని అనుసరించడం లేదు, వాక్యాన్ని పఠించుకోవడం లేదు, క్రీస్తును అనుసరించడం లేదు, లోకంతో కలిసి లోక సంబంధులుగా బ్రతుకుతున్నాం. వాళ్ళకి ఏమైనా శ్రమలు ఉంటాయా అండి? ఎందుకుంటాయి? ఎవరికుంటే? సత్యము కోసం పోరాడిన వాళ్ళకుంటే, సత్యము కోసం నిలబడిన వాళ్ళకుంటే, సత్య సంబంధులుగా బ్రతికే వాళ్ళకుంటే, సద్భక్తితో బ్రతికేయాలని ఉద్దేశించిన వారికి ఉంటాయి. నామకార్థ క్రైస్తవులకు రావండి. ఈరోజు క్రైస్తవులకు శ్రమలు రావడం లేదు అని అంటే నామకార్థంగా బ్రతుకుతున్నారు. నిజమండి. నామకార్థంగా బ్రతికిన వాళ్ళకి ఎటువంటి కష్టాలు, ఎలాంటి బాధలు ఉన్నవండి. లోకములో ఉన్నవారి కంటే గొప్పగా బ్రతుకుతారు, ఉన్నతంగా హాయిగా బ్రతుకుతారు, ఎలాంటి కష్టాలు ఉండవు. కానీ ఎవరికి వస్తాయో తెలుసండి? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుదురు అన్నాడు. చూద్దాం అన్నమాట. తిమోతి రాసిన పత్రిక
రెండవ తిమోతి ఎవరికి వస్తాయో చెబుతున్నారండి. ఏమండి, క్రీస్తులోనికి వచ్చి క్రైస్తవ్యులకు వచ్చి బాప్తిసం తీసుకొని క్రీస్తు బోధ తెలుసుకొని అన్నింటిని విడిచిపెట్టి లోకంలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలని ప్రయాసపడి లోకంలో బ్రతికే వాడికి శ్రమలు రావు. ఎవరికి వస్తాయట చూడండి, ఎవరికి వస్తాయటండి. రెండవ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు బ్రతుకునుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఏమంటున్నాడండి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఎవరైతే ఉద్దేశిస్తారో వాళ్ళ మాత్రమే హింసలు పొందుతారు అంటున్నాడు. సద్భక్తి అంటే ఏంటండి? సద్భక్తి అనగా ఏమిటి? సద్భక్తి అనగా సత్యము ప్లస్ భక్తి. సత్ అనగా సత్యము, భక్తి అంటే సత్య సంబంధమైన భక్తి, వాక్యానుసారమైన భక్తి. ఎవరైతే సత్య సంబంధులుగా ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలని ఉద్దేశిస్తారో అలాంటి వాళ్ళకి మాత్రం ఏమొస్తాయట? హింసలు వస్తాయి. సత్యాన్ని విడిచిపెట్టి బోధన విడిచిపెట్టి లోకంతో పోటీపడి బ్రతికే వారికి ఎలాంటి హింసలు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? బైబిల్ ఏం చెబుతుందండి? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుదురు. అలా హింసలు వస్తున్నప్పుడు నువ్వు సత్యం కోసం నిలబడ్డావు గనుక, నువ్వు సత్యం కోసం పోరాడుతున్నావు గనుక, నువ్వు బోధ కోసం పోరాడుతున్నావు గనుక నీకు ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అవి సొంత వాళ్ళ వలనైనా, ఏమండి, బయట వాళ్ళ వలనైనా, రక్త సంబంధుల వలనైనా, అన్నదమ్ముల వలనైనా, లోకంలో ఎలాంటి శ్రమలైనా నువ్వు క్రీస్తు కోసం సద్భక్తితో సత్యం కొరకు బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావు కనుక అలా బ్రతుకుతున్నప్పుడు నీకు హింసలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సంతోషపడాలని చెబుతున్నాడండి, ఆనందపడాలని చెబుతున్నాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వల్లరా 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. ఏమండి, మనకు శ్రమలు కాదు, ఇక్కడ ఏమన్నాడు? అగ్ని వంటి మహాశ్రమలు. మనం శ్రమలకే పడిపోతాం, మనం శ్రమలకే భయపడిపోతాం, మనం శ్రమలకే క్రీస్తుని విడిచిపెడతాం, మన చిన్న చిన్న బాధలకే వెనుదిరుగుతాం. కానీ ఆయన ఏమంటున్నాడండి? అగ్ని వంటి మహాశ్రమలు. శ్రమలే కష్టం అనుకుంటే అగ్ని వంటి మహాశ్రమలు ఎవరికి వచ్చాయండి? ఇక్కడ ఉన్న మనలో ఎవరికైనా వచ్చాయండి అగ్ని వంటి మహాశ్రమలు? లేదు. ఆయన ఏమంటున్నాడు? అగ్ని వంటి మహాశ్రమలు, మహాశ్రమను గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించాలి. ప్రభువా, నాకు శ్రమలు కాదు అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నాయని నువ్వని అంటే, నువ్వు అడిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? సంతోషించమంటున్నాడు, ఆనందపడమంటున్నాడు. ఎందుకు? ఈ శ్రమలు కొద్ది కాలమే. అగ్ని వంటి మహాశ్రమలు నీకు వచ్చినప్పుడు నువ్వు క్రీస్తు వస్తాడే, నువ్వు అనుభవిస్తావు ఈ అగ్ని వంటి మహాశ్రమలను. ఈ అగ్ని వంటి మహాశ్రమలను అనుభవించిన తర్వాత, నీ పరుగు కడముట్టించిన తర్వాత క్రీస్తు రాగడనేది ఉంది, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాడే, అప్పుడు మాత్రం నీకేం కలుగుతుందో తెలుసా? ఆనందం, సంతోషం. అలా నువ్వు సంతోషంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? క్రీస్తు శ్రమలలో పాలివాడు అవ్వాలి. క్రీస్తు పొందిన శ్రమల్లో నువ్వు కూడా వాటా తీసుకోవాలి, నువ్వు కూడా పాలి భాగస్థులు అవ్వాలి, నువ్వు కూడా పార్ట్నరు అవ్వాలి అంటున్నాడు ఆయన. వేటిలో అండి? ఆస్తులలో కాదు,
ఐశ్వర్యంలో కాదు, బంగారంలో కాదు, వేటిలో వాటా వేసుకోవాలి మనం? ఏటిలో మనం పాలుభాగస్తులం అవ్వాలి? క్రీస్తు ఎలాగైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు భయంకరమైన శ్రమలు అనుభవించాడో అలా నువ్వు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన కోసం నువ్వు శ్రమలు అనుభవించి ఆయన శ్రమల్లో నువ్వు పాలుభాగస్తుడు అయితే, పాలుభాగస్తురాలు అయితే, నువ్వు పార్ట్నరు అయితే నీకు మహానందం ఉంటుంది. అర్థమవుతుందా అండి? శ్రమలు కాదండి, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా కూడా భయపడకూడదు. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు నిలబడ్డ వాళ్ళే నిజంగా క్రైస్తవులండి. అంతే కదండి. ఏమండి, బంగారాన్ని ఏం చేస్తారు? బంగారం బంగారంగా పిలువబడాలి, బంగారం బంగారానికి విలువ పెరగాలి అంటే మొదట అదేం చేయాలి? కొలుములో కాల్చబడాలి, కొట్టబడాలి, అగ్నికి పరీక్ష చేయబడాలి. అగ్ని అంటే అగ్నితో కాల్చబడినప్పుడు, అగ్నితో కొలుములో పెట్టబడినప్పుడు ప్యూరిటీ అనేది బయటకు వస్తుంది, క్వాలిటీ అనేది బయటకు వస్తుంది. దానికి ఏ కష్టం, ఏ బాధ, ఏ అగ్ని లేదనుకోండి, అది ఎలా ఉంటుంది? కొంత ఇనుము, కొంత రాగి, కొంత మట్టితో కలిసి ఉండొచ్చు. అది నిజంగా 916 కేడియం బంగారంగా అది పిలువబడాలి, ప్యూరిటీ బంగారంగా అది పిలువబడాలంటే ఏం చేయాలి? అది అగ్నిలో పుటములో వేయబడాలి, కొలిములో కాల్చబడాలి, సుత్తి దెబ్బలు తినాలి. అలా సుత్తి దెబ్బలు, అగ్ని వంటి శ్రమలు దానికి వచ్చినప్పుడు, అలా శ్రమలు కలిగిన తర్వాత అది తీపడిద్ది, మిగిలిపోగా ఉంటుంది బంగారం. దానికి చాలా విలువ అండి. అది నిజంగా విలువైనది, గొప్పది. కేడియం అంటారు దాన్ని. మనము కూడా క్రైస్తవులముగా ఏ శ్రమలో లేకపోతే మన విలువేంటో తెలియదండి, మన గొప్పతనం ఏంటో తెలియదండి, మన నిజాయితీ ఏంటో తెలియదు. దేవుని వారలారా, ఎప్పుడు తెలుస్తుంది? మనం క్రీస్తు కోసం నిజమైన సైనికులము, నిజమైన క్రైస్తవులము ఎప్పుడు తెలుస్తుంది? ఏమండి, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలకు నిలబడి ఆనందించి సంతోషించి క్రీస్తు శ్రమల్లో పాలువాడనవుతున్నానని ఆనందించి నిలబడి క్రీస్తుని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడే మన గొప్పతనం ఏంటో రుజువు అవుతుంది. దేవుని వారలారా, అర్థమైందండి? అందుకే కిందకు వచ్చేసరికి ఇంకేమంటున్నాడు? ఏమండి, కిందకు వచ్చేసరికి ఇంకేమంటున్నాడు? 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచాలి. ఎవడైనను క్రైస్తవుడైన ఎడలా ఆనందం అని చెప్పడం లేదు ఆయన. క్రైస్తవుడైన ఎడలా సంతోషం అని చెప్పడం లేదు. క్రైస్తవుడైన ఎడలా సుఖ సౌఖ్యాలని చెప్పడం లేదు. ఎవడైనను క్రైస్తవుడైన ఎడలా బాధ అనుభవించిన ఎడలా ఆ పేరును బట్టియే వాడేం చేయాలి? ఆ పేరును బట్టి వాడు ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవునిని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. దేవుని వల్లరా, ఎప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు శ్రమలు ఖచ్చితం. శ్రమలు వచ్చాయని మనం క్రీస్తుని విడిచిపెట్టకూడదు. ఆ శ్రమల్లో ఏం చేయాలి? దేవునిని మహిమపరచాలి. ఆ శ్రమల్లో ఏం చేయాలి? ఆనందించాలి. ఆ శ్రమల్లో ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకు? క్రీస్తులో వాటా వస్తుందని సంతోషపడాలి. క్రీస్తు శ్రమలలో, క్రీస్తు బాధల్లో నేను కూడా పార్ట్నర్ అవుతున్నానని ఆనందపడాలి. అలా నువ్వు పార్ట్నర్ అయ్యి, అలా నువ్వు పాలుభాగస్తుడు అయ్యి, అలా నువ్వు ఆయన శ్రమల్లో కొన్ని నువ్వు పొందుకొని భూమి మీద నిలబడితే నువ్వు కన్ను మూసిన మరుక్షణం నీ కోసం పరలోకంలో సింహాసనం సిద్ధంగా ఉంటుంది. ఎలాగైతే యేసుక్రీస్తు వారు అనేకమైన హింసలు, బాధలు పడి చనిపోయి తిరిగి లేచి దేవుని కుడి పౌరుషమున ఉన్నాడో, ఆయన నమ్ముకున్న మనము కూడా అగ్ని వంటి మహాశ్రమలకు కూడా నిలబడి సంతోషించి ఆనందించి ఆయన శ్రమల్లో వాటా తీసుకొని దేవుని మహిమపరిస్తే పరలోకములో నిత్య జీవంలో మనకేముంటుంది? సింహాసనం, జీవకిరీటం, పరలోకం. కాబట్టి దేవుని వారలారా, లోకంలోనే క్రైస్తవులకు శ్రమలు ఎందుకు అని అంటే నువ్వు క్రీస్తును నమ్ముకున్నావు గనుక, నువ్వు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నావు గనుక, నువ్వు క్రీస్తు గురించి ఈ లోకానికి వినిపిస్తున్నావు గనుక.
ఎవరికి మనం ఏ హాని చేయకపోయినా, ఎవరికి ఏ నిందలు ఏమండి ఎవరి మీద ఏ నింద వేయకపోయినా ఎందుకు మనల్ని దూషిస్తున్నారు అంటే మనం క్రీస్తును నమ్ముకున్నాము కనుక. ఏమండి సహోదరులు బాధలు అనుభవిస్తున్న ఎన్ని మాటలండి, ఫేస్బుక్లో, వాట్సాప్లో, తర్వాత యూట్యూబుల్లో దేవుని మాటలు ఈ లోకానికి వినిపించాలనే ఉద్దేశంతో ఏమంటే యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో సెండ్ చేస్తుంటేనండి, పోస్ట్ చేస్తుంటేనండి, వాడు ఎవడో తెలియదు, వాడి పేరు తెలియదు, వాడి ఊరు తెలియదు, ఎప్పుడు మనం వాడిని అన్నది లేదు, వాడిని చూసింది లేదు, కానీ నోటికి వచ్చినట్టు బూతులండి, కామెంట్లు, దూషణలు, వారిని కన్న వాళ్ళను కూడా నానా మాటలు. ఎందుకు ఈ మాటలు? వాడిని ఎప్పుడన్నా ఏమైనా అన్నామా? కానీ చూసామా? పోనీ ఏమైనా హాని చేశామా? ఏమైనా దూషించామా? లేదు. వాడికి ఎందుకు అంత కక్ష, ఎందుకు వాడికి కోపం, ఎందుకు మనల్ని దూషిస్తున్నాడు అని అంటే క్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నామని, క్రీస్తును గూర్చి ఈ సమాజానికి వినిపిస్తున్నామని. కాబట్టి దేవుని వాళ్ళరా, శ్రమలు వస్తాయి క్రైస్తవ్యంలో. క్రీస్తులో నువ్వు ఉన్నావా? సత్య సంబంధిగా నువ్వు ఉన్నావా? నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశిస్తున్నావా? అయితే నీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? మాయదారి దేవుడిని నమ్ముకోకుండా బాగానే ఉందును అని అనకూడదు. ఏంటి ఎవరికి ఈ ప్రపంచంలో ఎవరికి లేవు, నాకే వచ్చేసే ఈ బాధలు అన్నట్టు నువ్వు ఫీల్ అయిపోకూడదు. నీకు శ్రమలే వచ్చింది, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? అగ్ని వంటి మహాశ్రమలు నీకే కాదు, నీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలు అనుభవించారు, నీకు పూర్వమందు ఉండిన అపోస్తులు అనుభవించారు, నీకు పూర్వమందు ఉండిన క్రైస్తవులు కూడా అనుభవించారు. నీకేదో ఎంత జరుగుతుందో, నాకు మాత్రం ఎంత సంభవించిందని నువ్వు అనుకోకు. నీకు పూర్వమందు ఉండిన వాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలే, బాధలే అనుభవించారు వాళ్ళు. నీకు వచ్చినప్పుడు నువ్వేదో నాకే వచ్చాయని నువ్వు నీ దేవుడిని నిందించడం కాదు. నువ్వేం చేయాలి అంటే క్రీస్తు శ్రమల్లో పాలివాడనగుతున్నానని ఆనందపడాలి, సంతోషపడాలి, గంతులు వేయాలి. అలాంటి మనసు ఉందా చెప్పండి? ఏమండి వర్షం పడితే చాలండి మనం ప్రార్థన మానేయడానికి, బాగా ఎండ కొడితే చాలండి, చలి పెడితే చాలు, పెద్ద పెద్ద శ్రమలేం రావసరలా మనకి. ఆలోచించండి దేవుని వల్లరా. విశ్వాసంలో డెవలప్ అవ్వాలండి, భక్తిలో డెవలప్ అవ్వాలండి. ఏది ఆటంకంగా మారకూడదు మన భక్తి జీవితానికి. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవరోధాలైనా ఎదుర్కొని ఏమవ్వాలి? దేవుని కోసం ముందుకు సాగిపోవాలి. శ్రమలే కాదు, అగ్ని వంటి శ్రమలు వచ్చినా నిలబడాలి దేవుని కోసం. నిలబడ్డారండి, ప్రారంభ క్రైస్తవులు నిలబడ్డారు. మీకు తెలుసు, చాలా సందర్భాల్లో చూపించాను. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, కట్టుకోవడానికి లేక, తినడానికి లేక, త్రాగడానికి లేక, వస్త్రహీనులై ఎన్ని ఇబ్బందులండి. స్వరంగారాల్లో, గుహల్లో దాక్కున్నారండి వాళ్ళు, తలదాచుకున్నారండి వాళ్ళు పడిన కష్టంలో మన ఎంత చెప్పండి? సుఖానికి అలవాటు పడిపోయారు ఈనాడు క్రైస్తవులు. కాబట్టి దేవుని వారా ఆలోచించండి. ఈ లోకంలో క్రైస్తవులకి శ్రమలు ఎందుకు అని అంటే క్రీస్తుని నమ్ముకున్నందుకు, క్రైస్తవుడైనందుకు మనం శ్రమ అనుభవించాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు సంతోషపడాలి, ఆనందపడాలి. నిత్య రాజ్యంలో నాకు జీవ కిరీటం దక్కుతుందని క్రీస్తు శ్రమల్లో ఏం చేయాలి? పాలు భాగస్థులం అవ్వాలి. అలాంటి గొప్ప మనసు, అలాంటి ధైర్యం, అలాంటి పౌరుషం క్రైస్తవులుగా మనందరికీ ఉండాలి అని ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం.